సో ఇది పార్ట్ 2 అండి. ఇక్కడ మనం ఎక్కడి వరకు ఆగిపోయినాం అంటే వీడియోస్ అనేది లెంత్ అవుతున్నది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలా పెట్టడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు పార్ట్ 2లో రేషనల్ నంబర్స్ ఏముంటాయి? రేషనల్ నంబర్స్ ఆర్ ఎనీ నంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q where q not equal to 0. సో p and q are ఏముంటాయి ఇక్కడ? p and q are ఇంటీజర్స్. సో ఎలా రాస్తాం రేషనల్ నెంబర్స్ సెట్ ఫామ్ ఎలా రాస్తాం? రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై విచ్ లెటర్? క్యాపిటల్ Q. సో దీన్ని కూడా సెట్ ఫామ్ రాయాలి కాబట్టి q సెట్ ఆఫ్ p by q వేర్ q నాట్ ఈక్వల్ టు 0 where q not equal to 0. Sorry for the disturbance. Where q not equal to 0. ఏం చేస్తాం ఇక్కడ? p, q belongs to z. ఏంటిది ఇక్కడ? రేషనల్ నెంబర్స్కి డెఫినేషన్ ఏంటిది? రేషనల్ నెంబర్స్ ఆర్ ఎనీ నెంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q where q not equal to 0. p and q are what here? Integers. p and q are ఇంటీజర్స్. దాని కండిషన్ ఏంటిది? q సెట్ ఫార్మ్ ఆఫ్ p by q where q not equal p, q belongs to z అంటాం. ఎందుకు p, q belongs to z? z అనేది ఏంటిది? దేన్ని డినోట్ చేస్తుంది? ఇంటీజర్స్ని డినోట్ చేస్తుంది. z అనేది దేన్ని డినోట్ చేస్తుంది ఇక్కడ? ఇంటీజర్స్. సో డెఫినేషన్లో ఇంటీజర్స్ అని రాసాం కాబట్టి p, q belongs to క్యాపిటల్ z. సో ఇక్కడ p by q అనేది ఏం రాస్తాం ఇక్కడ? దీని రేషనల్, ఇది ఏమవుతుంది? ఫ్రాక్షన్ అవుతుంది. p అనే ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్లో ఏముంటాయి మనకి? ఫ్రాక్షన్లో ఏముంటుంది? ఫ్రాక్షన్ ఎలా రాస్తాం? న్యూమరేటర్ బై డినామినేటర్ని తీసుకొని మనము ఫ్రాక్షన్ రాస్తాం. ఈ ఫ్రాక్షన్లో చాలా టైప్స్ ఉంటాయండి. అవి 6th 7th 8th క్లాస్ స్టాండర్డ్లో ఉంటాయి. ఆ వీడియోస్ కూడా నేను దీంట్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ మీరు ఈ ఫ్రాక్షన్స్ గురించి నేను ఫుల్ ఆఫ్ ది టాపిక్ ఒక 2-3 వీడియోస్ చేసి అందులో పెట్టడం జరిగింది. మీరు ఖచ్చితంగా అవి చూసినట్లయితే ఫ్రాక్షన్ అనేది మీకు తెలుస్తుంది. సో న్యూమరేటర్ బై డినామినేటర్ అని రాస్తాం. ఇక్కడ న్యూమరేటర్ ఏమవుతుంది? p అవుతుంది. డినామినేటర్ ఏమవుతుంది? q అవుతుంది. న్యూమరేటర్ అనేది p అవుతుంది, డినామినేటర్ అనేది q అవుతుంది. ఈ ఫ్రాక్షన్లో ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది, ఇంప్రాపర్. సో దట్ ఈస్ ద డిఫరెంట్. అది అక్కడ నేను ఆ కాన్సెప్ట్లో అక్కడ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్, irrational numbers. An irrational number is a number that cannot be written in the fraction of two integers. Cannot be right. ఏం రాస్తాం ఇక్కడ? cannot be right in the fraction. cannot be right in the fraction అని రాస్తాం. ఏంటంటున్నాడు ఇక్కడ? ఇర్రేషనల్ నెంబర్స్ని మనం ఇక్కడ ఫ్రాక్షన్లో రాయాలేమని చెప్తున్నాడు. we cannot written as a fraction of two ఇంటీజర్స్ని తీసుకొని మనము ఇర్రేషనల్ నెంబర్స్ని రాయలేమని చెప్తున్నాడు. ఎందుకు? రేషనల్ నెంబర్స్ని p by q ఫామ్లో రాస్తాం, ఇర్రేషనల్ నెంబర్స్ని మనం p by q దాంట్లో మనం రాయలేము. ఎందుకు రాయలేమంటే దే కంటైనింగ్ నాన్ రిపీటింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ ఉంటాయి. అవి దే రిపీటింగ్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ అని అంటాం. ఏమంటాం ఇక్కడ? నాన్ రిపీటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్ అంటాం. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్ ఏంటి? నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్ √2, π, e, √3 ఇవన్నీ కూడా ఇక్కడ మనకి నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ అంటాం. దీన్ని ఏమంటాం? π అంటాం.
సో వాట్ ఈజ్ దీనికి వాల్యూ ఏమంటుంది 22/7 ఉంటుంది. 22/7 ఇది ఇక్కడ మనకి 10th క్లాస్లో బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి వాల్యూస్ ఉంటాయి √2, √3, ఇక్కడ √1, √2, √3, √4, √5. ఈ వాల్యూస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మోస్ట్ ఆఫ్ ది వాల్యూస్ మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి ఇవి మాత్రమే గుర్తుంచుకుంటే సరిపోతుంది. √2కి వాల్యూ ఏమవుతుంది 1.4142. √3 వాల్యూ ఏమవుతుంది 1.732. √4 వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. √4కి ఏమవుతుంది 2 అవుతుంది. √5 అవుతుంది 2.236. ఈ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ది మాత్రమే మనకి యూజ్ అవుతాయి కాబట్టి ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలు, అంతమించి అవసరం లేదు. సో ఇక్కడ ఇది మనకి కావాల్సిన కాన్సెప్ట్లో రేషనల్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. ఆ తర్వాత మనకు కావాల్సిన కాన్సెప్ట్ మనకి చాప్టర్ 1 కావాల్సింది ఏంటంటే ఎల్సిఎం అంటే ఏందో తెలిసి ఉండాలి, హెచ్సిఎఫ్ అంటే ఏందో తెలిసి ఉండాలి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇక్కడ చాలామందికి ఇప్పుడు చదువుతున్న 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎల్సిఎం అంటే ఏందో తెలియదు, హెచ్సిఎఫ్ అంటే ఏందో తెలియదు. అసలు ఎల్సిఎం ఫుల్ ఫామ్ అంటే తెలియదు, మనకి హెచ్సిఎఫ్ అంటే ఏందో కూడా తెలియదు. సో ఎందుకు తెలియదు అంటే బేసిక్స్ అనేది కరెక్ట్గా లేవు, బేసిక్స్ అనేవి కరెక్ట్గా నేర్చుకోకపోవటం వల్లనే ఇక్కడ వాళ్ళకి 10th క్లాస్లో బాగా స్ట్రగుల్ అయిపోతూ ఉంటారండి. కాబట్టి పిల్లలు ఎవరైతే క్లాస్ వింటున్నారో మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా 6th to 9th క్లాస్లో సంబంధించి మీకు యూజ్ అయ్యే బేసిక్స్, 10th క్లాస్కి యూజ్ అయ్యే బేసిక్స్ ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వింటున్నారో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ప్లీజ్ అండి దయచేసి పేరెంట్స్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టిస్తే పిల్లలకి వాళ్ళు మెల్లగా మొదట్లో వాళ్ళకి కష్టం ఉన్నా కానీ తర్వాతకి అలవాటు అయిపోతూ ఉంటారండి. దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. యూట్యూబ్లో రీల్స్, షార్ట్స్, ఇన్స్టా, ఫేస్బుక్లో పనికిరాని వీడియోస్ అన్ని చూడటం వల్ల యూజ్ ఏం ఉండదండి. కాబట్టి పనికొచ్చేవి చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్. పెద్దవాళ్ళు టైం పాస్ చూస్తే పర్లేదు, కాకపోతే ఇది ఎవరికైతే పిల్లలు మాత్రం ఖచ్చితంగా పిల్లలు 12th స్టాండర్డ్ వరకు ఖచ్చితంగా వాళ్ళని మనము గ్రిప్లో పెట్టుకొని నేర్పించాల్సి వస్తుందండి. ఇక్కడ ఎల్సిఎం అంటే ఇక్కడ మళ్ళీ టాపిక్కి వచ్చేస్తే ఎల్సిఎం అంటే తెలియదు వానికి, హెచ్సిఎఫ్ అంటే ఏందో తెలియదు. ఎల్సిఎం అంటే ఏంటిది ఫుల్ ఫామ్, వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్సిఎం అంటే తెలియదు వానికి. ఎందుకు తెలియదు అంటే బేసిక్స్ అనేవి వాడు నేర్చుకుని ఉంటే వాడు చెప్పేవాడు. బేసిక్స్ అనేవి వాడికి తెలియదు కాబట్టి, నేర్చుకోలేదు కాబట్టి వానికి తెలియదు. కాకపోయినా నేను ఇక్కడ ఫ్రీగానే చెప్తాను, మీరు నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏది అర్థం కాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నా వీడియోస్ మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ చూస్తే స్పీడ్గా చూస్తే అర్థం కాదు. ఎందుకంటే నా ప్రొనౌన్సియేషన్లో చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఉంటాయండి. డెఫినేషన్స్ ఖచ్చితంగా నేను రీడ్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే బాగుంటుంది. స్కిప్ చేసి చూస్తే ఏదో గజిని సినిమా చూసినట్టు ఉంటుందండి. నేను కావాలంటే మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. మీరు స్కిప్ చేయకుండా నేను చెప్పేది వర్డ్ టు వర్డ్ విని నేను ఇక్కడ ఏదైతే రాస్తున్నానో అది మీరు చూసినట్లయితే మీకు అన్నీ గుర్తుంటాయి. ఖచ్చితంగా మీరు బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుగా మీరు ఖచ్చితంగా నిరూపించుకుంటారండి. ఎల్సిఎం అంటే ఏంటిది? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. లీస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్సిఎఫ్ అంటే ఏంటిది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎల్సిఎంకి మీనింగ్ తెలిసిపోయింది, హెచ్సిఎఫ్కి మీనింగ్ తెలిసిపోయింది. మరి ఎల్సిఎం ఎలా చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా చేయాలి, అక్కడికే వస్తుంది. సో ఇక్కడ చూడండి, వినండి. ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్, ద లీస్ట్ నంబర్ దట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 other numbers. ఏమంటున్నాడు ఇక్కడ? LCM means least common multiple, the least number that is a multiple of 2 other numbers. Multiple of 2 other numbers.
మల్టిపుల్ ఆఫ్ 2 అదర్ నంబర్స్. ఏమైనా 2 నంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ చూసాం ఏం చేయాలి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి ఎల్సిఎంకి ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎల్సిఎం ఆఫ్ 12 and 18. ఎల్సిఎం ఆఫ్ 12 and 18. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి 12కి 18కి ఎల్సిఎం కట్టాలి. ఏం చేస్తాం, 12, 18 ఇక్కడ ఎల్సిఎం కడతాం. ఇక్కడ ఒకటి చెప్తాను నేను, పాయింట్ నెంబర్ 1, ఎల్సిఎం చేసేటప్పుడు 2 నంబర్స్ ఎల్సిఎం అయినా, 3 నంబర్స్ ఎల్సిఎం అయినా, 4 నంబర్స్ ఎల్సిఎం అయినా, 5 నంబర్స్ ఎల్సిఎం అయినా, మనం ఏదైతే ఎల్సిఎం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే లీస్ట్ నంబర్ నుంచి, లీస్ట్ ఈవెన్ ఇంటీజర్ ఏంటిది అక్కడ 2, ఈవెన్ నెంబర్ ఏంటిది ఇక్కడ 2 నుంచి మనము ఎల్సిఎం అనేది స్టార్ట్ చేయాలి. 2 టేబుల్ తీసుకొని ఎల్సిఎం స్టార్ట్ చేయాలి. ఈ 2 టేబుల్ తీసుకొని ఎల్సిఎం స్టార్ట్ చేయాలి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 టేబుల్లో మనకి 2 డిజిట్స్ ఆఫ్ ఎల్సిఎం ఉంటే మినిమం ఒక్క నంబర్ అయినా అందులో డివిజబుల్ అవ్వాలి. ఎప్పుడు 2 డిజిట్స్ ఆఫ్ ఎల్సిఎం తీసుకుంటే. లేదు ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయనుకో, దాంట్లో మినిమమ్ 2 డిజిట్స్ ఆఫ్ నంబర్స్ డివిజబుల్ అవ్వాలి. అదే 4 తీసుకుంటే మినిమం 2 డిజిట్స్ ఆఫ్ నంబర్స్ డివిజబుల్ అవ్వాలి. ఎక్కడ, లీస్ట్ నెంబర్ నుంచి తీసుకున్నప్పుడు. అలా లీస్ట్ నెంబర్ నుంచి మనము పెంచుకుంటూ ఏ నెంబర్తో మనకు డివిజిబుల్ ఈజీగా అవుతుందో, ఎల్సిఎం ఈజీగా అవుతుందో అలాంటి నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ 2 టేబుల్ తీసుకున్నాను. 2 టేబుల్లో ఇక్కడ ఎన్ని 2 డిజిట్స్ నెంబర్ కదా, మినిమం 1 మ్యాక్సిమం 2 డివిజిబుల్ అవ్వాలి కదా. సో 2 కూడా డివిజిబుల్ అయితే ఇక్కడ అయితే 2 6 12, 2 9 18. మళ్ళీ నేను 2 టేబుల్తో డివిజిబుల్ చేస్తున్నాను. ఇక్కడ 2 డిజిట్స్ కాబట్టి మినిమం 1 డిజిట్ డివిజిబుల్ అయితే సరిపోతుంది, మ్యాక్సిమం 2 అన్నారు కాబట్టి 6 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 3 6 అని రాస్తున్నాం. 9కి 9. ఎందుకు 9కి 9 రాస్తాం, 2 టేబుల్లో 9 అనేది డివిజిబుల్ అవ్వదు కాబట్టి. ఆ తర్వాత ఈ 2 నెంబర్లో 3 and 9 ఉంది. 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 టేబుల్ తీసుకోండి. 3 1 3, 3 3 9. మళ్ళీ 3 అనేది ఉంది మిగిలింది కదా, 3 డివిజిబుల్ అవుతుంది కదా 3 టేబుల్లో. 3 1 3. సో అప్పుడు ఏం రాస్తాం, 2 × 2 × 3 × 3, 2 × 2 × 3 లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. ఏంటిది అక్కడ, లీస్ట్ కామన్ మల్టిపుల్. కామన్ ఉన్న మల్టిపుల్స్ ఏవే కదా లీస్ట్ కామన్ మల్టిపుల్స్. 2 2 4, 4 2 8, 8 3 ఏంటిది ఇక్కడ మనకి 2 2 4, 2 2 4, 4 2 8, 8 3 24. ఇస్ 36. ఇట్లా మనకి ఇక్కడ 2 2 4, 3 3 9, 4 9 36. ఇది ఎల్సిఎం ఆఫ్ 2 డిజిట్స్ నెంబర్ అండి. ఓకే, సో ఇది ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ గురించి చెప్తానండి. ఇది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో అనేది చాలా లెంత్ వస్తుంది. అండ్ ఇది ఇంత లెంత్ ఆఫ్ ది వీడియోస్ మీరు కాన్సన్ట్రేషన్గా చూడలేకపోతుంటారు కాబట్టి నేను ఒక 10 to 15 మినిట్స్కి మాత్రమే కవర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది మనం హెచ్సిఎఫ్ గురించి చెప్పుకొని రిమైనింగ్ ఇంకా రియల్ నెంబర్స్కి కావాల్సిన కాన్సెప్ట్ కీవర్డ్స్ ఏంటో నేర్చుకొని ఆ తర్వాత మనము టాపిక్లోకి అండ్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ కాకపోయినా అసలే బేసిక్స్ రాని వాళ్ళు ఉంటారండి, వాళ్ళకైనా షేర్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లేదండి. థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేయడం ఒక లైక్ మాత్రమే ఇవ్వండి.